నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ కాలనీ పరిధిలో గల సోను చికెన్ అండ్ మటన్ షాప్ పై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో షాప్ యజమాని సుందర్ సోను, అతని ఉద్యోగి అఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు బ్రతికి ఉన్న గొర్రెలు మరియు మేకల నుండి రక్తాన్ని సేకరిస్తూ ఆ రక్తాన్ని 130 బ్యాగులలో నిల్వ ఉంచారు. సేకరించిన రక్తాన్ని కాచిగూడలో సిఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ సంస్థకు విక్రయించి ల్యాబొరేటరీలలో ఉపయోగించే షీప్ బ్లడ్ ఆగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జిహెచ్ఎంసీ అధికారులకు మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్కి అప్పగించడం జరుగుతుంది. భయం ఉండేది. ఏమన్నా మాట్లాడతావు? రాత్రి ఏం జరిగిందో ఎందుకు వచ్చినా బయటికి? రాత్రి పోలీసులు వచ్చినట్టుగా వీడికి జంతువు మా పోలీసులే ఇప్పుడు ఈ జంతు రక్తాలు తీసి మీడియాలో వస్తుంది అబ్బాయి. మీడియాలో వస్తే మీడియాలో ఎవరు ఇస్తున్నారు, పోలీసులు ఏంది ఏంటంటే అని చెప్పేసి అడుక్కొని వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏం జరిగింది అనేది. పేపర్ వాళ్ళకి అడుగురు, ప్రెస్ వాళ్ళే. ప్రెస్ అవునవును. మీడియా క్లబ్ ఉండదా? మీడియా క్లబ్ లేదా మీకు? నాకు ఫోన్ పని చేయాలి, నాతో మాట్లాడు.